హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు హనీతా అఫీషియల్స్. ఈరోజు అయితే చాలా ఎండగా ఉందండి. కొత్త సంవత్సరంలో కడుగు పెట్టిన తర్వాత అన్నీ కొత్తగానే అనిపిస్తుంది నాకైతే. మా చెట్లు అయితే ఒక పువ్వు అయితే పూసింది. ఈరోజు చాలా ఎండ అయితే ఉంది. మా ఇంటి దగ్గర వాటర్ కూడా అసలు ఆగిపోలేదండి, వస్తూనే ఉంది. ఈరోజు ఒక్క సంవత్సరం ఇంకా నేను నా హెయిర్ ఊడిపోతున్నాయి, వెంట్రుకలు అనేది అలానే పెట్టానండి. 1 ఇయర్ ఇంకా ఆ వెంట్రుకలు అన్నీ ఈరోజు మా అమ్మ అయితే ఎవరో వెంట్రుకలు అయితే వచ్చారు, వాళ్ళకైతే వేసి స్టీల్ పాత్రలు అయితే తీసుకుంది. స్టీల్ అండ్ సిల్వర్ పాత్రలు అవి కూడా చూపిస్తాను, ఎలా ఉన్నాయో చెప్పండి. మా చెట్లో పువ్వు అయితే పూసిందని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. మా చెట్లో పువ్వు అయితే పూసింది. చెట్టు మొత్తం ఇలా చిగురుతూ వస్తుంది. చిన్న ముగ్గులు కూడా వేసాయి. ఇక్కడ 2 అయితే వచ్చాయి. మొత్తం అన్ని చెట్లన్నీ ఇలా చిగురుతూ ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద చెట్టు అండి, బేబీ పింక్ కలర్ పూల చెట్టు. ఇదైతే ఎంత పెద్దగా అయిపోయిందో చెట్టు చూడండి. ఇక్కడ వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఎందుకో వాటర్ కూడా ఆపలేదండి. నేను ఏమేమి మొక్కలు వేసానో చూపిస్తాను. ఇక్కడ 2 పూల చెట్టు, ఇది చిన్న పూల చెట్టు అండి. ఈ మొక్కలు వచ్చినవన్నీ చిట్టి రోజాలు అంటారు ఈ మొక్కని. ఇదొక చెట్టు వేసాను. ఇది కప్రిల్లాకండి, దగ్గుకి పర్షానికి జలుబుకి అలా బాగా పనికి వస్తుందని ఇదొకటి వేసాను. ఇదేనండి మరి చిన్న గార్డెన్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అంటారు. మా అమ్మ అయితే పెట్టింది, ఇది ఇంటి దగ్గర ఉండాలా అని. ఇదేందో మొక్కలు వచ్చినాయి. ఇది చిన్న పూలు అయితే విడుస్తుందండి. ఇక్కడ వేసింది, ఇది ఇప్పుడు విరిగిపోయింది చెట్టు. దాని విత్తనాలన్నీ కింద పడేసి చిన్న చెట్లు అయితే వచ్చాయి. ఇది మా చిన్న గార్డెన్ అండి. ఇది స్వెటికా పూల చెట్టు అండి. ఎంత పెద్దగా అయిపోయిందో. పూలు అయితే అస్సలు పూయదు. దానికి ఏరులు ఎక్కువ ఉండాలంట, మట్టి కూడా ఉండాలంట, అందుకని అది ఇప్పుడు పూస్తలేదు. చిట్టి రోజా అయితే వచ్చింది మా చెట్లో. అయితే చాలా ఎండగా అయితే ఉందండి. చాలా ఎండ అయితే వస్తుంది. నేను అసలు అనే అనుకోలేదు. మనం వెంట్రుకలు అనేది, నా జుట్టు ఊడిపోయింది. వెంట్రుకలు ఇస్తేనే ₹1 ఖర్చు లేకుండా ఇన్ని పాత్రలు అయితే వచ్చాయి. 2 ప్లేట్స్ వచ్చాయి, అలానే 2 టీ కప్పులు వచ్చాయి, 2 సిల్వర్ తప్పెళ్ళు వచ్చాయి, 1 క్యారియర్ వచ్చింది, 1 గిన్నె వచ్చింది, ఒక చిన్న బాక్స్ లాంటిది అయితే వచ్చింది. ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. 1 ఇయర్ ఇంకా పెట్టానండి తల వెంట్రుకలు అనేది. మీరు కూడా ఎవరు పడేయకోకుండా అలానే పెట్టండి. ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తారు కదా, వాళ్ళతో డబ్బులైనా కూడా ఇస్తారండి. నేనైనా డబ్బులు ఇప్పించుకోలేదు. సామాన్లు అయితే మా అమ్మ అయితే తీసుకువచ్చింది. అవి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో అని. వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మీరు చేయకుండా. ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంకా రండి చూద్దాం ఏమేమి తీసుకొచ్చిందో మా అమ్మ అనేది. 1 ఇయర్ ఇంకా దాచిపెట్టుకున్న నా తల వెంట్రుకలకి సామాన్లు అయితే వచ్చాయండి. మా అమ్మ వచ్చింది ఊరిని. ఇంకా మా అమ్మ ఎందుకు ఇన్ని ఇలానే పెట్టుకున్నావు, ఇక్కడ నేను పాత్రలు అయితే తీసుకొని వస్తా అనేది వెళ్ళి ఇన్ని సామాన్లు అయితే తెచ్చింది. స్టీల్వి సిల్వర్వి అన్నీ తెచ్చింది. చూడండి ఎన్ని సామాన్లు వచ్చాయో. మీరు కూడా వెంట్రుకలు వేస్ట్ చేయకుండా అలానే పెట్టుకోండి. డబ్బులైనా ఇస్తారంట, అలానే సామాన్లు ఇస్తారంట. డబ్బులు ఇమ్మని అడిగింది మా అమ్మ. నేను డబ్బులే ఇప్పించుకోరమ్మన్నా. ఇంక వాళ్ళు తూకం అన్నీ ఇట్లా చిన్నగా మడత పెట్టేసి తూకం వేసి 200 ఇస్తాము 300 ఇస్తామంటే ఇంకెందుకులే అని ఇలా స్టీల్ సామాన్లు సిల్వర్ పాత్రలు అయితే తీసుకున్నాము. మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి నేను, మా ఆయన, మా అమ్మాయి, మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇలా చిన్న సిల్వర్ పాత్రలు అయితే మాకు అన్నం కూర చేసుకోవడానికి పనికి వస్తాయని మా అమ్మతో చెప్తే మా అమ్మ వెళ్ళి ఇలాంటివన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు మా అమ్మాయి అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంది. చూద్దాం రండి. ఇది చిన్నది ఒకటి బాక్స్ లాగా వచ్చింది. చిన్న బాక్స్, అది ఏదైనా వేసుకోవచ్చు. చిన్న బుడ్డి మాత్రం ఉంది, అదైతే వచ్చింది. చాలా చిన్నవి అన్నీ వచ్చింది. ఇది మాత్రం ఒక గిన్నె, చాలా మందంగా అయితే ఉంది. చూడండి ఎంత మందం ఉందో అసలుకి. ఇది ఏదైనా మనం కూరలు కానీ అలా తీసి పెట్టుకోవచ్చు.
చాలా చాలా బాగుంది. గిన్నె కూడా చాలా మందంగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యారీ అయితే ఇచ్చారు. ఇందులో కాయలైనా వేసుకోవచ్చు, ఏదైనా కూర అలా అయినా ఎక్కడికైనా ఎవరికైనా క్యారేజ్ అయినా తీసుకెళ్ళచ్చు. ఎక్కడికైనా పిక్నిక్ అలా వెళ్తే మనం ఏదైనా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందని క్యారియర్స్ తీసుకోమా అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి 2 గ్లాసులు అయితే వచ్చాయి. టీ కప్పులు అంట, చాలా చాలా బాగున్నాయి. మా అమ్మ చాలా సామాన్లు అయితే తెచ్చింది ఇక్కడికి. ఏమేమి కావాలో నువ్వే తీసుకోమ్మా అని చెప్పింది. నేను వచ్చేసరికి మావి చాలా చాలా బాగున్నాయి కప్పులు 2 తీసుకోమా అని చెప్పాను. ఆమె 4 అడిగితే ఇవ్వలేదంట, 2నే ఇచ్చింది. 4 రావు అని చెప్పి 2నే ఇచ్చారంట. చాలా బాగున్నాయి. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కటి. నెక్స్ట్ వచ్చేసరికి 2 ప్లేట్లు అయితే ఇచ్చింది. చూడండి ఎలా ఉన్నాయో. ఆర్కే అని ఏదో స్టిక్కర్ కూడా వేశారు. ఇలా అయితే ఉన్నాయి 2 ప్లేట్లు. ఎంత ఏదైనా మనం అకేషన్స్కి అలా పూలు, పసుపు, కుంకుమ అలా ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి. నాకు కూడా నచ్చాయి. సేమ్ 2 డిజైన్లను 2 ప్లేట్లు దొరికినాయి కదా. డిజైన్ మొత్తం అంతా చాలా బాగుంది కాబట్టి నేను ఇవైతే తీసుకోమని చెప్పాను. ఇవైతే తీసుకెళ్ళింది మా అమ్మ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గిన్నెనండి. ఇంత మందంగా ఉంది చూడండి. మనం ఏదన్నా కానీ నీళ్ళు అలా ఏదన్నా పెట్టుకోవచ్చు, ఏదన్నా అన్నం కూడా చేసుకోవచ్చు. ఇందులో చాలా మందంగా, చాలా వెయిట్ అనేది ఉంది. చాలా చాలా వెయిట్ ఉంది. ఏదో చెంబులాగా ఉంది ఇది, కానీ చెంబు కాదు, స్టీల్ ఒకటి గిన్నె, స్టీల్ ఒకటి కడాయిలా ఉంది. ఇది చిన్న బిందెలాగా ఉంది. చాలా మందంగా ఉంది, చాలా బరువు కూడా ఉంది. ఇది చాలా వెయిట్ ఉంది. చూడండి ఎలా లుక్ వస్తుందో. అలా మందంగా అయితే ఉంది. గిన్నెలాగా ఉంది, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిల్వర్ తప్పెళ్ళు చిన్నవి మనం పాలు కాంచుకోవచ్చు, పెరుగు తోడేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు అయితే ఉంది. సిల్వర్ తప్పెళ్ళు అయితే చూడండి ఎలా ఉన్నాయో. పెరుగు తోడేసుకోవచ్చు. మనము చాలా ఇద్దరే ఉంటే కొద్దిగా చేసుకుంటాం కదా అన్నం కూర, ఇద్దరికైతే బాగా సరిపోతాయి కాబట్టి చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి తప్పెళ్ళు అయితే. సిల్వర్ తప్పెళ్ళు ఎంత యూస్ఫుల్ అవుతుంది చూడండి. మన తల వెంట్రుకలు వేస్ట్ అని పడేస్తాము, కానీ చూడు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. చాలా బాగుంది తప్పెళ్ళు కూడా. చాలా చిన్నగా ఉంది. అన్నం కూర ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక తప్పెల. ఇది కూడా చూడండి ఎలా ఉందో. అన్నం కూర మనం దోశ పిండికి, ఇడ్లీ పిండికి అట్లా నానబెట్టుకోవచ్చు ఇద్దరే ఉంటే. మా అమ్మాయి ఈ సామాన్లన్నీ చూసేసి అస్సలు నేను చూపిస్తా అంటది. చిన్నపిల్లలకి ఎవరికైనా ఆనందం కదండి. ఎటున్నా కొత్త ఇంటికి వస్తే అస్సలు ఆగరు. మా అమ్మాయి కూడా అలానే, నేను చూపిస్తా అంటది. అసలుకి ఎన్ని బోకులు వస్తాయి నేను కలలో కూడా అనుకోలేదండి. ₹1 కూడా ఖర్చు లేకుండా ఇన్ని సామాన్లు అయితే తీసుకున్నాం మేము. ఎన్ని సామాన్లు తీసుకున్నామో చూడండి. నాకు అన్ని దానికంటే ఈ సిల్వర్ తప్పెల్లో 2 కప్పులు అయితే చాలా బాగా నచ్చాయి. 2 కప్పులు మాత్రం చాలా చాలా నచ్చాయి. ఎంత బాగున్నాయో కాఫీ తాగడానికి ఏదానికన్నా కానీ చూడండి. అందుకే అండి మీరు కూడా ఎవరైనా వెంట్రుకలు పడేస్తూ ఉంటే వేస్ట్ చేసుకోకుండా అలానే పెట్టుకోండి. ఎవరైనా ఇలా వస్తారండి ఇంటి దగ్గరికి, నేను ఇంకెవ్వరు రారులే అనుకుంటుంటే, కానీ ఎలానో మా ఇంటి దగ్గరకు వచ్చారు. మా అమ్మ వెళ్ళి ఇంకా రండి మీ వెంట్రుకలు ఉన్నాయని పిలుచుకొని వచ్చింది. చాలా ఉండినాయి. 1 ఇయర్ ఇంకా అలానే పెట్టింది. నాకు ఈ గ్లాసులు అయితే భలేగా అనిపిస్తున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. నా దగ్గర కూడా ఉన్నాయండి గ్లాసులు ఇలాంటివి. అవి పాతగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే కొత్తగా వచ్చాయి. కొత్తగా తీసుకున్నాము. గుండుగా ఉన్నాయి. నా దగ్గర ఉండేవి ఇలా బాక్స్ లాగా ఉన్నాయి. ఈ గ్లాసులు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఈ సిల్వర్ తప్పిలు అయితే చాలా బాగా అనిపించాయి. ఆ ప్లేట్లు కూడా బాగున్నాయి.
కానీ చూడండి క్యారీ కూడా వచ్చింది. క్యారీ, ఒక బోక్క, అవన్నీ చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా అంతేనండి, ₹1 ఖర్చు లేకుండా ఇన్ని సామాన్లు అయితే తీసుకున్నాము. మీరు కూడా వెంట్రుకలు వేస్ట్ అని పడేయకోకుండా అలానే దాచిపెట్టుకొని, ఇలా ఎవరైనా వస్తారండి, వెంట్రుకలు అంతే పడేయకూడదు, మీ దగ్గర పెట్టుకొని ఇలా సామాన్లు అయితే తీసుకోండి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా వెంట్రుకలు దాచిపెట్టుకొని సామాన్లు ఎవరైనా తీసుకోవాలంటే కంపల్సరీగా నాకు మెసేజ్ అయితే చేయండి. నేనైనా లేకపోతే ఎవరైనా తీసుకుంటారా అని. ఎవరైనా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.